నాన్ వెజ్ అనే పదం వినగానే మనందరికీ కామన్‌గా వినిపించే పేరు చికెన్. సండే లంచ్ అయినా, స్పెషల్ అకేషన్స్ అయినా, రిలేటివ్స్ ఇంటికొచ్చినప్పుడు ఇంట్లో చికెన్ కర్రీ ఉంటే భోజనంకి ఒక స్పెషల్ ఫీల్ ఒస్తుంది. ఈరోజు మనం చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో చికెన్ కర్రీని గ్రేవీ టైప్‌లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ముందుగా మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. మసాలా కోసం ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి సన్నగా తరుక్కున్న ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 4, 5 లవంగం, చిన్న చెక్క, ఒక యాలుక్కాయ వేసి లో ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాలు డ్రై రోస్ట్ చేసుకొని పక్కకి తీసుకోవాలి. ఇలా పక్కకు తీసుకున్న వాటిని నీట్‌గా చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పౌడర్ లాగా. నేను ఈరోజు మీకు కుక్కర్‌లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మీ దగ్గర తక్కువగా టైం ఉన్నప్పుడు ఇలా కుక్కర్‌లో చేసుకొని చూడండి. చాలా ఈజీ అండ్ క్విక్‌గా అయిపోతుంది. దీనికోసం కుక్కర్‌ని తీసుకొని 1.5 స్పూన్ ఆయిల్ వేసుకోండి. నేను ఇక్కడ చికెన్ హాఫ్ కేజీ తీసుకున్నా అండి. అందుకే 1.5 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీ అయితే ఆయిల్ క్వాంటిటీ కొంచెం పెంచుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దీనిలోకి ఇష్టం ఉంటే జీడిపప్పు పలుకుల్ని వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత పెద్ద సైజ్ అంత ఆనియన్స్ ని 2 తీసుకొని చూపిస్తున్న విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఆనియన్స్ ని కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేపుకోవాలి. ఆనియన్స్ ఇలా కొంచెం లైటిష్ బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యాక దీనిలోకి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలి. అంటే మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు వేపుకుంటే సరిపోతుందండి. అల్లం పేస్ట్ వేగిన తర్వాత దీనిలోకి శుభ్రంగా క్లీన్ చేసిన చికెన్ని వేసుకోవాలి. ఈ చికెన్ని క్లీన్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం నిమ్మకాయ వేసుకొని క్లీన్ చేసుకుంటే మనకి నీచు స్మెల్ అనేది లేకుండా చికెన్ మంచిగా ఉంటుంది కుక్ చేసేటప్పుడు కూడా. సో చికెన్ని కడుక్కునేటప్పుడు నీట్గా సాల్ట్, లెమన్ వేసుకొని క్లీన్ చేసుకొని నీచు స్మెల్ అనేది లేకుండా ఉంటుంది మనకి. ఇప్పుడు దీనిలోకి కొంచెం పసుపు, 2-3 పచ్చిమిర్చి చీలికలు, అలానే 2 మీడియం సైజ్ టమాటాలను వేసుకొని నీట్గా అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. నీట్గా అడుగు నుంచి చూపిస్తున్న విధంగా ఇలా నీట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల అల్లం పేస్ట్ అనేది ముక్కలకి బాగా పడుతుంది. ఈ స్టేజ్లో వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. వాటర్ ఏమి యాడ్ చేయకుండా మూత పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లోకి పెట్టి ఒక 10 నిమిషాలు అలా వదిలేసేయండి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీస్తే చూస్తున్నారు కదా వాటర్ వచ్చాయి. నేను ఇక్కడ వాటర్ ఏమి యాడ్ చేయలేదండి. ఇవన్నీ చికెన్లో నుంచి వచ్చిన వాటరే. ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్ల కారం, స్టార్టింగ్ వేపుకొని పౌడర్ చేసుకున్నాం కదా మసాలా పౌడర్ అది, అలాగే 1 స్పూన్ పెరుగు, హాఫ్ నిమ్మకాయ, అలానే కొంచెం కొత్తిమీర, పుదీనా. ఇవన్నీ వేసుకున్నాక ఈ మసాలా, ఉప్పు, కారం అన్నీ ముక్కలకి పట్టేలాగా నీట్గా కలుపుకోవాలి ఒక 2-3 నిమిషాలు. ఈ స్టైల్లో చికెన్ కర్రీ ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. గ్రేవీ ఉంటుంది కాబట్టి రైస్, చపాతీ, పరాటా అన్నిట్లోకి చాలా బాగా సెట్ అవుతుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా నేను చెప్పిన విధంగా చెప్పినట్టు చేయండి. సూపర్గా వస్తుంది టేస్ట్ కుక్కర్లో చేసినా కూడా. తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి నీట్గా కలుపుకోండి. ఈ స్టేజ్లోనే టేస్ట్ చెక్ చేసుకోవాలి. సరిపోకపోతే మీ టేస్ట్కి తగినట్టుగా ఉప్పు, కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ రానివ్వండి చాలు. ఇంకా ఎక్కువ రానిస్తే పీసెస్ మరీ మెత్తగా అయిపోతాయి, గుర్తుపెట్టుకోండి. సో జస్ట్ ఒక 2 విజిల్స్ రానివ్వండి చాలు. మీకు మ్యాక్సిమం 2 విజిల్స్‌కే చికెన్ కుక్ అయిపోతుంది. ఇన్ కేస్ ముక్క కొంచెం గట్టిగా ఉంది అని మీకు అనిపిస్తే ప్రెషర్ పోయాక కుక్కర్ మూత తీసి ఒకసారి చెక్ చేసుకొని ఇంకో 5 నిమిషాలు విడిగా కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి. ఎంతో సింపుల్ అయిన మన చికెన్ కర్రీ రెడీ. ఇలా కుక్కర్‌లో చేయడం వల్ల టైం అండ్ గ్యాస్ కూడా సేవ్ అవుతుందండి. నేను చెప్పిన విధంగా ఒక్కసారి కుక్కర్‌లో ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు రోజుకో రుచి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో.